కథాస్రవంతి గోళ్లరంగు కథ రచన శ్రీ శంకరమంచి పార్థసారథి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరిన వారు డాక్టర్ మక్కెన శ్రీను. శ్రీ శంకరమంచి పార్థసారథి గారు 1946 సంవత్సరం నవంబర్ 18వ తేదీ మచిలీపట్నంలో జన్మించారు. విజయవాడలో బాల్యం, విద్యాభ్యాసం ఆంధ్ర లయోలా కాలేజీ నుంచి 1967లో బీఎస్సీ డిగ్రీ పొందారు. హైదరాబాద్లోని ఏజీ ఆఫీసులో 1968 సంవత్సరంలో ఉద్యోగంలో ప్రవేశించి 35 సంవత్సరాల తర్వాత 2003 సంవత్సరంలో ఐచ్ఛిక పదవీ విరమణ చేశారు. 1970లో వీరి వివాహం విజయలక్ష్మి గారితో జరిగింది. వీరి రచనలకి అనేక సందర్భాలలో ఆంధ్రజ్యోతి, స్వాతి సపరవారి పత్రిక, స్వాతి మాసపత్రిక, ఉదయం వారపత్రికల్లో బహుమతులు అందుకున్నారు. నవలకి స్వాతి మాసపత్రికలో అనిల్ అవార్డు, హాస్య కథల పోటీల్లో మొదటి బహుమతి, సస్పెన్స్ కథల పోటీ, కొంటె కథల పోటీల్లో బహుమతులు, రేడియో నాటకానికి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి అందుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే హాస్యరచన పురస్కారం, జంధ్యాల స్మారక పురస్కారాలు, పింగళి నాగేంద్రరావు స్మారక పురస్కారాలు, గురజాడ అప్పారావు స్మారక పురస్కారాలు, రంగస్థల రచనలకి ఉత్తమ రచయితగా అనేకసార్లు బహుమతులు అందుకున్నారు. 2016 సంవత్సరంలో నంది టీవీ అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబర్గా వ్యవహరించారు. ఇంకా ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందారు. రోహిణీకార్తి రంగు పూసుకున్న మిట్ట మధ్యాహ్నం 1 వేళ సూర్యుడు అగ్నిగోళంలా మండిపోతున్నాడు. ఆ ఎర్రని ఎండలో నరసింహులు రిక్షా తొక్కుతున్నాడు. ఒళ్ళంతా చెమటలు దిగ్గారుతున్నాయి. వేసుకున్న ఖద్దర్ బనీను పూర్తిగా తడిసిపోయింది. టైం ఎంత అయింది బాబయ్యా? రిక్షా తొక్కుతూనే కూర్చున్న గిరాకీని అడిగాడు. 1 గంట గిరాకీ జవాబు. ఇక గుడిసెకు పోవాలా, మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్నాడు నరసింహులు. ప్రొద్దున్న 7ంటికి సయ్యద్ షాపులో ఇన్ని టీ నీళ్లు తాగి రిక్షా ఎక్కితే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళని, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళని దింపేసి ఇంకా చిల్లర మల్లర గిరాకీలు చూసుకుని 1 గంటకు కానీ గుడిసెకి చేరడు నరసింహులు. అప్పటికే మళ్ళీ మామ ముందు రోజు సంపాదనతో నూకలు కొని ఉడకేసి నరసింహుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఉన్నదేదో తిని కాసేపు కబుర్లు ఆడుకుంటారు. మరి కాసేపు సరసాలు ఆడుకుంటారు. మళ్ళీ మ్యాట్నీ సినిమాల వేళ నరసింహులు రోడ్డెక్కుతాడు రిక్షాతో సహా. నరసింహులు రిక్షాని ఎర్రత్రికోణం ఆఫీసు వద్ద ఆపాడు. రిక్షాలో కూర్చున్న వ్యక్తి దిగి డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు. నరసింహులు ఒక్కసారి మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఎర్రత్రికోణం ఆఫీసు తాలూకు బోర్డు వంక చూశాడు. యాపిల్ పండు లాంటి పసిపిల్లాడు నిండుగా నవ్వుతున్నాడు. నరసింహులకి ఒక్కసారిగా మళ్ళీ గుర్తుకొచ్చింది. ఏదో ఆలోచన వచ్చింది. ముసిముసిగా నవ్వుకుంటూ రిక్షాని గుడిసె వైపు తిప్పాడు. తిన్నగా గుడిసికెళ్ళిపోయి గంజి తాగిన తర్వాత తీరుబడిగా బీడీ ముట్టించి మల్లితో, ఇదిగో చూడు, కడుపుతో ఉన్నోళ్ళకి ఏవేవో కోరికలు పుడతాయంట, ఏందేందో తినాలని ఉంటుందంట, నీకేం అనిపించడంలా ఆసక్తిగా అడిగాడు. ఆ మాట విన్న మళ్ళీ సిగ్గుతో మెలికలాడుతూ పో పాడు మాటలు అంది. నరసింహులు బీడీ దమ్ము గట్టిగా లాగి, సిగ్గుపడమాక పిచ్చి మొహమా, ఏందైనా కావాలంటే అడిగేయి అన్నాడు ఆప్యాయంగా. మళ్ళీ ఒక్క క్షణం కళ్ళెత్తి నరసింహుల మొహంలోకి చూసింది. అతడు అంటున్నది హాస్యానికి కాదని, తన పట్ల అతడుకున్న ఆప్యాయత, అనురాగంతోనేనని నిర్ధారణకొచ్చి మెల్లిగా లేచి నరసింహుల పక్కకొచ్చి, మామా మరి మరి నాకోటి కావాలి, తెస్తావా లాలనగా అడిగింది. ఏం కావాలి ఆత్రంగా అడిగాడు. మళ్ళీ ఒక క్షణం తడపటాయించి మెల్లిగా, మామా మరీ మరే నాకెన్నాళ్ళ నుంచో కోరికగా ఉంది, ఈ గోళ్ళకి రంగు వేసుకోవాలని, మరి గోళ్ళ రంగు సీసా తెస్తావా శంఖులా పెరిగిన గోళ్ల వంక చూసుకుంటూ అంది. అది విన్న నరసింహులు పగలబడి నవ్వాడు. చేతిలో ఉన్న బీడీని అవతలకి గిరాటేసి, ఎర్రి మొఖమా, ఆ రంగులు హంగులు అందం లేని చెక్క బొమ్మలకు కానీ నీలాంటి వాళ్ళకి కాదే అన్నాడు మల్లె వంక కొంటెగా చూస్తూ. మళ్ళీ కోపంతో మూతిని 3 తిప్పులు తిప్పి, అంతేలే, అడగమన్నావు అడిగా కాదంటున్నావు, అసలు నేనంటేనే నీకు పేవలేదు అంది అలక నటిస్తూ. అది కాదే మళ్ళీ, ఎవరన్నా పండు అడుగుతారు, మిఠాయి అడుగుతారు, కానీ ఇదేందో గోళ్ళ రంగు మోజు. మళ్ళీ ఇంకా కోపం నటిస్తూ, అవునయ్యా, కొందరికి తింటే కడుపు నిండుద్ది, నాలంటి వాళ్ళకి అడిగింది ఇస్తేనే కడుపు నిండిపోద్ది.
ఈసారి నరసింహులు నవ్వలేదు. సరేలే, అట్టగే కొనుక్కుంది కానిలే అనేసి బయటకు వచ్చాడు. అతడి వెనుక మళ్ళీ తృప్తిగా నవ్వుకుంది. అట్టాగేలే అని అనడమైతే అన్నాడు కానీ ఎట్టాగో ఎంత గింజుకున్నా అర్థం కాలేదు. అప్పటికప్పుడే ఒక షాపులో అడిగాడు, గోళ్ళ రంగు ఖరీదెంత? మామూలైతే 4 రూపాయలు, ఇంకా మంచిదైతే 5 రూపాయలు. తను రోజంతా ఒళ్ళు హోనం చేసుకుని రిక్షా తొక్కినా రిక్షా అద్దెపోను 7 రూపాయల కన్నా ఎక్కువ మిగలవు. అందులో తన టీ ఖర్చులు, బీడీ ఖర్చులు లాంటి సాదరపోగా 5 రూపాయలు మిగులుతాయి. అవి నూకలు కొనమని మళ్ళీకి ఇస్తాడు. మరి అలాంటప్పుడు మళ్ళీ కోరిక అదే. తను అడిగిన మీదట కోరింది ఎలా తీర్చడం? ఎన్నాళ్ళైనా ఇంతే గందా. ఈ ఊళ్ళో రిక్షా తొక్కేవాళ్ళు ఒక్కసారిగా పెరిగిపోయారు. రిక్షా ఎక్కేవాళ్ళు తన కోసం ధర్మప్రభువులైపోయి అడిగిన దానికి రెట్టింపు ఇవ్వరు. ₹1 ఇవ్వడానికి 60 సార్లు ఆలోచిస్తారు. మరి దాని ముచ్చట తీర్చేదెట్లా? అలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటున్న నరసింహునికి ఒక అవకాశం తన్నుకొచ్చింది. పక్క వీధిలో ఉంటున్న కోదండరామయ్య గారు అనే అడ్వకేటు, పేరు కోదండరామయ్య కానీ మనిషి మాత్రం భీముడిలా ఉంటారు. మరుసటి రోజు నరసింహుల్ని కబురెట్టి పిలిపించి, రే నర్సిగా, బస్టాండ్ దగ్గర కళ్యాణ మండపంలో ఈరోజు ఉదయం 7 రిక్షా తీసుకురావాలి. రాత్రి వరకు మాతోనే ఉండాలి. ఏమవ్వమంటావు? నరసింహులు గతంలో లాయర్ గారి పిల్లల్ని స్కూలుకి తీసుకొచ్చేవాడు. ఆ గౌరవంతో, మీ ఇష్టం బాబు, మీకు తెలదా ఏంటి నా రెక్కల కట్టం? సరే, 15 రూపాయలు ఇస్తా, సరేనా అన్నారు నరసింహుల వంక సూటిగా చూస్తూ. ఇంకా ఎక్కువ అడగాలనుకున్నాడు కానీ ఆయన కాదంటే తనకి అవకాశం పోతుంది. అప్పుడు మళ్ళీ కోరిక తీర్చే అవకాశం తనకుండదు. అందుకు సరే బాబు అనేశాడు. అనేసి రిక్షాతో సహా గాల్లో తేలుతూ గుడిసికెళ్ళి మల్లికి విషయం చెప్పి వాళ్ళిచ్చే డబ్బులతో ఆ రంగు ఏదో కొనుక్కో అని ప్రకటించేశాడు. మొగ్గలాంటి మల్లి మొహం ఆనందంతో వికసించింది. శనివారం రానే వచ్చింది. ఆ రోజు మామూలుగా రిక్షా తీసుకుని బయలుదేరాడు నరసింహుడు. టీ దుకాణంలో కాసిన నీళ్లు తాగి ఒక బీడీ కట్ట కొనుక్కుని లాయర్ గారింటికి వెళ్ళాడు. అప్పటికే ఆయన ఓడిపోయిన క్లయింట్ ఫీజు ఇవ్వకుండా వెళ్ళిపోయినట్టుగా కంగారడిపోతున్నాడు నరసింహులు ఇంకా రాలేదని. నరసింహులు చూడగానే, వచ్చావా, పద పద, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ రిక్షా నిండా సామాను పేర్చి తను చతికిలబడ్డాడు చలివిడి ముద్దలా. రిక్షా కదిలింది. అలా కదిలిన రిక్షాని తొక్కుతున్న నరసింహులకి మధ్యాహ్నం 2 వరకు తీరిక లేకుండా పోయింది. పెళ్లికొచ్చిన చుట్టాలు ఎప్పుడూ రిక్షా మొహం చూడనట్టు ఎక్కి కూర్చుని రోడ్లన్నీ తిప్పించారు. లేదంటానికి వీల్లేదు, కాంట్రాక్ట్ బేరం. నేను కారు వంక విమానం వంక చూసినట్టు వీళ్ళు నా రిక్షా వంక చూస్తుండారు. ఏడ నుంచి ఊడిపడ్డారో వీళ్ళంతా అనుకున్నాడు కసిగా. మధ్యాహ్నం 2 అయింది. పెళ్లివారింట్లో భోజనాలు అవుతున్నాయి. రిక్షాకి కాస్త రెస్ట్ దొరికింది. నరసింహుడికి ఆకలి దంచేస్తోంది. కూటికి గుడిసెకు పోవాలో లేక వీళ్ళు పెడతారో అర్థం కాలేదు. అలాగే ఎదురు చూస్తూ కూర్చున్నాడు చాలాసేపు. కానీ ఎవ్వరూ అతడిని గూర్చి పట్టించుకోలేదు. ఈ పాటికి మళ్ళీ కూడా కూడు తినేసి ఉంటుంది. పొద్దున్న వచ్చేటప్పుడు చెప్పే వచ్చాడు, నేను ఇయ్యాల పెళ్ళోరింట్లో భోంచేస్తానని. ఇంకా లాభం లేదని వెళ్ళి ఇంత రొట్టె తిని టీ నీళ్లు తాగేసి వద్దాం అనుకుంటుండగా పెళ్లివారి భోజనాలు అయిపోయి బెలబెల అంటూ బొద్దరిని ఎగురుకుంటూ వచ్చి రిక్షాలో కూలబడి, విడిదికి పోని అన్నారు. విడిదింటికి పెళ్లివారింటికి మధ్య మళ్ళీ నరసింహుడికి తిరపడం మొదలైంది. పెళ్లికొచ్చిన వారిలో ఒక లావుపాటి ఆవిడ పేరు కానీ పెళ్లి కుమారుడికి ఏమవుతుందో కానీ తెలియదు నరసింహులకి. రిక్షాలో విపరీతంగా తిరిగేస్తోంది. ఆవిడ సంతానాన్ని రవాణా చేయడానికి 3 ట్రిప్పులు వేయాల్సి వచ్చింది. మా తల్లి, మీలాంటి వాళ్ళకి రిక్షా కన్నా లావిడి బండి అయితే బాగుంటుంది అని చెప్పాలనుకున్నాడు. రేయ్ నరసింహులు, పిల్లని కాస్త రిక్షాలో కూర్చోబెట్టి తిప్పుతూ ఉండు, నేను వెళ్ళి చీర మార్చుకొస్తా అంది 36సారి రిక్షా దిగి పిల్లని నరసింహునికి అందిస్తూ లావుపాటి పిన్నిగారు. తల్లి, నీ బేరానికో దండం అని వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ మళ్ళీ గుర్తుకొచ్చింది. దాని ముచ్చట జ్ఞాపకానికి వచ్చింది. కిక్కురు మనకుండా పిల్లని అందుకుని రిక్షాలో కూలేసి తను రిక్షా ఎక్కాడు. అలా రాత్రి 10 దాకా విరామం లేకుండా రిక్షాని తొక్కుతూనే ఉన్నాడు. ఒళ్ళు హూనం అయిపోయింది. ఒంట్లో సత్తు అయిపోయింది. పొద్దున తాగిన టీ నీళ్లు తప్ప పచ్చి గంగ కూడా ముట్టలేదు. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. పిన్నిగారి ఫ్యామిలీని పెళ్లివారింటికి తీసుకొస్తున్న నరసింహులకి. వాడని అక్కడ దింపేసి చివరి బీడీని వెలిగించాడు. బీడీని ఒక దమ్ము లాగాడో లేదో సుడిగాలిలో వచ్చింది పిన్నిగారు వెనక్కి తిరిగి. రేయ్ నరసింహులు, అమ్మాయి కాలిపట్ట రిక్షాలో పడిందేవో చూడు అంటూ.
నరసింహులు ఒక్కసారిగా రిక్షాలోనూ సీటు కింద పక్కల్ని చూసి లేదండి. అయ్యో అదేమిట్రా, రిక్షాలో కూర్చున్నప్పుడు కూడా ఉందిరా, దిగి లోపలికి వెళ్ళారు కనిపించడం లేదు, తిన్నగా చూడరా పెద్దగా అరుస్తోంది. అప్పటికే పెళ్లి జనం మెల్లిగా రాసాగారు. పిన్నిగారు అరుస్తోంది. నరసింహులు మెల్లిగా రిక్షాలో పడలేదండి అంటున్నాడు. చుట్టూ మూగిన జనం అందరూ తలో మాట అంటున్నారు. ఈ గొడవకి లోపల నుంచి కోదండరామయ్య గారు వచ్చి విషయం విన్నాక నరసింహులు చూసి అలా గుడ్లప్పగించి చూస్తావేరా, తినగా వెతుకు అన్నారు కోపంగా. ఇంతవరకు పెళ్లి సవ్యంగా ఏ మాట పలుకు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ చిన్న విషయం వల్ల తనకు అప్రదిష్ట రాకుండా చూసుకోవాలి అనుకున్నాడు లాయర్ గారు మౌనంగా. చిత్తం చూశానండి, రిక్షాలో పడలేదండి అన్నాడు వినయంగా నరసింహులు. ఏడ్చావు, రిక్షాలో కాకపోతే ఇంకెక్కడ పడుతుంది, తినగా చూడు. లేదండి, అంతా వెతికే చెబుతున్నానండి, రిక్షాలో మాత్రం పడలేదండి. అయ్యో లేదన్నయ్య గారు, రిక్షాలో వస్తున్నప్పుడు కూడా ఉంది, దిగేలా లోపలికి వచ్చాను, అంతే, కనిపించలేదు పిన్ని గారు విన్నవించుకున్నారు. విన్న కోదండరామయ్య గారు నరసింహుల వంక చూశాడు. నరసింహునికి కంగారు పుట్టింది. నాకు తెలదండి, సత్యప్రమాణకంగా నాకు తెలదండి భయంగా అన్నాడు. వీడి కంగారు చూసి లాయర్ గారి చూపుల్లో అనుమానం బలపడింది. కోపంతో బుసలు కొట్టారు. మగపెళ్లి వారి నుంచి ఎవరో అన్నారు, 2 తగిలించండి, వేధవ వాడే చెబుతాడు. కోదండరామయ్య గారు చొక్కా పైకి మడిచి, రే గాడిది కొడక, తెలిసిన వాడి వారు పిలిస్తే ఇదట్రా నువ్వు చేసేది, చెప్పు ఎక్కడ దాచావో. నరసింహులు చొక్కాని 2 చేతులతో పట్టుకుని గుంజుతూ అన్నారు. బాబు నిజంగా నాకు తెలదండి, రిక్షాలో పడలేదు బాబు భయంతో వణికిపోతూ అన్నాడు. రాస్కెల్, చెప్పు ఎక్కడ దాచావో బలంగా గుంజి వెనక్కి తోశాడు. నరసింహులు పెళ్లి పందిరి గుంజలకు కొట్టుకుని కింద పడ్డాడు. అతడి తల బలంగా పందిరి స్తంభాన్ని కొట్టుకుంది. అదే అదునుగా అందరూ తలో తను తన్నారు. నరసింహులు ఏడుస్తూ నాకు తెలదు బాబు అంటున్నాడు. ఆ దశలో లావుపాటి పిన్ని గారికి గుర్తొచ్చినట్టుంది. ఇందాక పిల్ల కాలికున్న పట్టాన్ని ఊడదీసి తన చీర కొంగుని కట్టుకున్నది. అందుకే చీర కొంగుని ఎవ్వరికీ కనిపించకుండా బొడ్లో దోపుకుంటూ, పోలేరా అబ్బాయిలు, పోతే పోయింది వెధవ పట్ట, వాడి పాపను వాడే పోతాడు, వాడిని పోనీయండి అని అందరినీ సర్దింది. కోదండరామయ్య గారు మళ్ళీ కోపంగా ముందుకొచ్చి, పో దొంగ వెధవ, బతికిపోయావు, నీ ముఖం నాకు చూపించక పో అవతలకి అంటూ ఒక నెట్టు నెట్టాడు. జనం వెల్లిబెల్లిగా తప్పుకున్నారు. పిన్నిగారు లాయర్ గారు కూడా లోనికి వెళ్ళిపోయారు. నరసింహులు లేని ఓపికను తెచ్చుకుని లేచి నిలబడ్డాడు. కళ్ళు తుడుచుకున్నాడు. పెళ్లివారి ఇంటి వంక అసఖ్యంగా చూశాడు. దెబ్బ తగిలిన చోట కాస్త మంటగా అనిపించింది. కానీ లెక్క పెట్టక బయటికి వచ్చి రిక్షా చేత్తో పట్టుకుని గుడిసివైపు కదిలాడు. పరువు పోయింది, రావాల్సిన డబ్బు పోయింది, ఒంట్లో ఓపిక పోయింది, అన్నీ పోయాయి. కాస్త ఒకటే తృప్తి, తనే పాపం ఎరగడు, తన దొంగ కాదు, దొరే. వెనక్కి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ చెప్పాలనుకున్నాడు. బాబు నేను దొంగని కాదు, దోచే అలవాటు ఉంటే నేను రిచ్చాలో కూర్చునేవాడిని, ఇలా రుచ్చ తొక్కేవాడిని కాను బాబు అని. కానీ అతడి ఒంట్లో ఓపిక లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. గుడిసెకి చేరి రిక్షాని అవతలికి నెట్టి లోనికి వెళ్ళి మంచం మీద పడిపోయాడు. మళ్ళీ ఆత్రంగా దగ్గరకు వచ్చింది. మావా ఉడుకు నీళ్ళు ఎట్టరా అంది. కానీ నరసింహులు ఏం మాట్లాడలేదు. దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పక్కలో కూర్చుని, మావా అలసిపోయావా, నా గురించే కదూ నువ్వు ఇంత కట్టపడుతున్నావు అంటూ చేతి వేళ్ళని అతని జుట్టులోనికి పోనిచ్చింది. కానీ పావును ముట్టుకున్నట్టుగా చేతిని వెనక్కి లాక్కుంది. చేతికి వెచ్చగా జిగటగా ఏదో అంటింది. చటుక్కును లేచి కోడిగుడ్డు దీపం తెచ్చి పరీక్షగా చూసింది. అది మావనెత్తురు. ఒక్కసారి భయంగా అరిచింది. పడుకున్న నరసింహులు కళ్ళు తెరిచి చూశాడు. ఆ గుడ్డి వెలుగులో తన రక్తంతో తడిసిన ఆమె గోళ్లు ఎర్ర రంగు వేసుకున్నట్టుగా కనిపించాయి నరసింహులకి. నిస్సహాయంగా నీరసంగా నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అలా పడుకున్న అతని మొహంలో వాళ్ళ జీవితాల్లో లాగా ఏ రంగులు లేవు. వీరింతవరకు గోళ్ల రంగు కథ విన్నారు. రచన శ్రీ శంకరమంచి పార్థసారథి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరిన వారు డాక్టర్ మక్కెన శ్రీను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి.